హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు బాబు ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇది డామ్ రివర్, ఇది అంటే మీరు సింగూరు రివర్, సింగూరు నుంచి కిందకి వచ్చే వాటర్ దగ్గర రివర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను సింగిల్గా ఆడదాం అనుకుంటున్నా. కొత్త స్పాటు, వాటర్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోయింది. చూద్దాం, ఫస్ట్ అయితే చెరువాయి చేసి చూద్దాం. వాటర్ అయితే ఆగింది, కానీ వాటర్ దిగో ఎంత వాటరే ఉంది, మొత్తం పైకి వచ్చేసింది వాటరు. ఏం అర్థం కావట్లేదు. ఇదైతే ఒక ప్లేస్ నాకు మంచిగా అనిపించింది. చూసి ఇప్పుడు చెరువు చేద్దామని కొంచెం తౌడు తీసుకొచ్చా. ఇక తౌడు చెరువు చేద్దాం. ఫస్ట్ అయితే చెరువు అయితే చేద్దాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, చెరువు అయితే చేసాము. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆగుదాం, ఎందుకంటే ఆ చెరువు మనం సెట్ అయ్యేంత వరకు ఆగుదాం. అప్పుడు ఒక గాలాలు కట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకు ఏం రాడ్ ఆడుతున్నా చూపిస్తున్నా. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. చూడండి, హంటింగ్ బ్లాక్ ఇది 8 ఫీట్ వాడుతున్నా. ఇందులో మనకు గైడ్స్ వచ్చి 2 వస్తాయి. ఒకటి చూడండి, హంటింగ్ బ్లాక్ నేను ఇంతకుముందు వీడియో చేశాను. నేను చాలా సేల్ చేశాను రాడ్లు, కానీ ఇందులో చూడండి, ఇగో హంటింగ్ బ్లాక్, ఒరిజినల్ హంటింగ్ బ్లాక్. ఇది మీకు ఇది ఎంత కెపాసిటీ ఉందో ఈరోజు తెలిసిపోతుంది. చూడండి, ఇగో హంటింగ్ బ్లాక్, చూడండి హంటింగ్ బ్లాక్. ఓకే, అందరు అడుగుతున్నారు, అన్న నువ్వు హంటింగ్ బ్లాక్తో ఒక వీడియో చేసి చూపిమని. ఇది వచ్చి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సింగిల్ గాలం ఆడినప్పుడు, లప్లాప్ ఆడినప్పుడు హెవీ, చూడండి ఇగో హెవీ అని ఉందా, ఈ హెవీ వాడుతున్నా. ఇంకా లేదు, నేను మరల్ ఫిషింగ్ చేసినప్పుడేమో మీడియం హెవీ, చూడండి ఇగో మీడియం హెవీ. ఇది ఆడుకోవాలి. 2 ఉంటాయి దీనికి, ఒకటి హెవీ ఉంటుంది, ఒకటి మీడియం హెవీ ఉంటుంది. చూడండి, ఈ రోజైతే నేను మీకు ఈ రాడ్ ఎంత కెపాసిటీ ఉందో చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు నేను ఆడలేదు ఈ రాడు, కానీ చాలా మంది ఆడిండ్రు, అన్న చాలా బాగుందని అని చెప్పారు. అందు గురించి నేను కూడా ఒకసారి ఆడదామని తీసుకొచ్చాను. హంటింగ్ బ్లాక్, చూడండి హంటింగ్ బ్లాక్ రాడు. ఈ దారం వచ్చి మీకు ఇది బ్రావో కంపెనీ దారము. ఇది 35 mm వాడుతున్నా. చూద్దాం, బ్రావో కంపెనీ 35 mm. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇది మస్టర్డ్ గాలాలు. ఇది వచ్చి 50 గాలాలు మస్టర్డ్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పిండి ఇట్లా పెట్టుకున్నా. మనము దారం టైట్ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సింగిల్ గాలం ఆడినప్పుడు కానీ, లప్లాప్ ఆడినప్పుడు కానీ, అక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రం స్ట్రైట్ ఉండాలి. అప్పుడే దెబ్బ అనేది కరెక్ట్ తగులుతుంది. పెద్దది रऊ लग गया दोस्तों. आता कि नहीं आता कि मालूम नहीं है, मगर लगी गया. कंपा को गया तो गया, आ गया. దీనికి ఎక్కువ దూరం వదలద్దు, సాగుడే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, 3 కిలో ఉంది. ఇది మంచిగా ఈ రెక్క చూడండి, మూతికి ఒకటి పట్టింది, రెప్పకు ఒకటి పట్టింది. దానివల్ల వచ్చింది ఫ్రెండ్స్. ఇది లేకుంటే ఇది ఉరుకుతుండే. దీనికి చూడండి 3 కిలో ఉంది. డిస్ట్ తీసిన ఫ్రెండ్స్, అందుకని వచ్చింది.
దిష్టి కూడా అప్పుడప్పుడు తీసేయాలి. ఓకే చూడండి ఫీడర్కి అయితే పడింది. ఇంకా చూద్దాం. నేనైతే సింగిల్ మీద టార్గెట్ నాది, ఫీడర్ మీద కాదు, సింగిల్ మీద టార్గెట్ అంతా. ఓకే రైట్. మూడుది పెద్ద డిస్టే హంటింగ్ బ్లాక్. ఈ రాడ్ చాలా కెపాసిటీ ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. చూద్దాం. మీరు మస్టర్డ్ ఉక్కు ఆడుతున్నా చూడండి ఎలా, అంతే కొంచెమే ఇట్లా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రవాణా నిన్న వచ్చినాం, నిన్న కొనలేవు, ఈరోజు పడ్డాయి ఒకటి. చూడండి ఫ్రెండ్స్ వస్తుంది, 3.5 ఉంటుంది పక్క, 3.5 ఉంటుంది కదన్నా, 3.5 ఉంటుంది. చూడండి అకేలే ఆయాస్ ఒక్కడే వచ్చిన. ఓకేనా చూడండి, ఈ రాడ్ వచ్చి మనకు హంటింగ్ బ్లాక్. మీకు ముందే చెప్పాను హంటింగ్ బ్లాక్తో ఒక వీడియో చేస్తానని. ఇది హంటింగ్ బ్లాక్ రాడు కంపల్సరీ. ఇప్పుడు పడ్డాయి చూసావా, 3.5-4 కిలోలు. దీని కెపాసిటీ ఇప్పుడు ఇంకా చూపిస్తా, ఇంకా పెద్ద పడితే ఇంకా చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ రాడ్ అయితే ఇక నెంబర్ మీకు తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ రైట్. ఎద్దులు మస్తున్నాయన్నా. ఎంత ఉంటుందన్నా ఒకటిది? బా, ఒకటి 80,000. అది 80,000, ఇది 80,000. 2 ఎద్దులు, 2 16 1,60,000 రెండుకి. ఈ ట్రాక్టర్ కొంటే వచ్చేస్తుందా? ట్రాక్టర్ కూడా వచ్చేస్తుందా?